ఒక పక్క ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ జరుగుతుంటే ప్యారలల్ గా ఇంకో చోట కూడా యుద్ధం జరుగుతుంది. అది కూడా మన పక్కనే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ కి. లాస్ట్ మంత్ February 27 పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై డైరెక్ట్ గా ఓపెన్ వార్ డిక్లేర్ చేసింది. అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది, ఎవరి వైపు ఎంత డ్యామేజ్ జరిగిందో మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక టెర్రరిస్ట్ గ్రూప్ తెహ్రీకే తాలిబాన్ అలియాస్ టీటీపీ. ఇదేంటంటే పాకిస్తాన్లో తాలిబాన్ రూల్ రావాలని ఫైట్ చేసే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ టీటీపీ వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్లో ఉండి అగెయిన్స్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్ పై అటాక్స్ చేస్తుంటారు. ఈ గ్రూప్ కి అయితే ఆఫ్ఘనిస్తాన్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. లాస్ట్ మంత్ February 16 టీటీపీ పాకిస్తాన్ పై కొన్ని చోట్ల అటాక్ చేసింది. అండ్ పాకిస్తాన్ ఈ అటాక్ ని డైరెక్ట్ గా తాలిబాన్ గవర్నమెంట్ నే బ్లేమ్ చేసింది. కానీ ఆఫ్ఘన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన కవర్జామి ఈ అలిగేషన్ ని సింపుల్ గా రిజెక్ట్ చేశాడు. దీనికి బదులుగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఖవాజా ఆసిఫ్ వీడు డైరెక్ట్ గా February 21 ఆఫ్ఘనిస్తాన్ లో మేజర్ ప్రావిన్సెస్ అయిన పక్తికా, నాంగహార్, కోస్ట్ ప్రావిన్సెస్ పై ఎయిర్ స్ట్రైక్స్ జరిపించాడు. అండ్ ఈ అటాక్ లో పాకిస్తాన్ కి చెందిన ఐసిస్ క్యాంప్స్ అండ్ 70 మెంబర్స్ కి పైగా టీటీపీ మిలిటెంట్స్ ని చంపామని అఫీషియల్ గా అనౌన్స్ చేసుకున్నారు. కానీ తాలిబాన్స్ ఏమో ఒక మదర్సా ఇంకా కొంతమంది సివిలియన్స్ పై అటాక్స్ జరిగాయని వాళ్ళు చెప్పుకొచ్చారు. అందులో 11 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ అటాక్ ని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఊరికే తీసుకోలేదు. ఈ అటాక్ కి కౌంటర్ గా తాలిబాన్ గవర్నమెంట్ అఫీషియల్ గా రిటాలియేటరీ ఆపరేషన్ ని లాంచ్ చేశారు. అండ్ ఇందులో భాగంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ అయిన పక్తికా, కునార్ పోస్ట్ నుండి పాకిస్తాన్ సోల్జర్స్ పై విరుచుకుపడి 55 మంది సోల్జర్స్ ని చంపారు. అండ్ అంతేకాకుండా ఇంకా కొంతమందిని హోస్టేజెస్ గా కూడా తీసుకెళ్లారు. ఆఫ్ఘనిస్తాన్ స్పోక్స్ పర్సన్ అయిన జబీబుల్లా ముజాహిదీన్ ఏమంటున్నారంటే పాకిస్తాన్ కి చెందిన 19 బార్డర్ పోస్ట్ ని మేము క్యాప్చర్ చేశామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఇంతటితో ఆఫ్ఘనిస్తాన్ చేపట్టిన రిటాలియేటరీ ఆపరేషన్ 4 hours లో కంప్లీట్ చేశామని అఫీషియల్ గా ప్రకటించుకున్నారు. అండ్ పాకిస్తాన్ దానికి వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిందంతా అబద్ధం, 2 సోల్జర్స్ ని మాత్రమే చంపారు అండ్ ఒకరు ఇంజూర్ అయ్యారు అని చెప్పుకొచ్చారు. అయినా వాళ్ళు నిజమెప్పుడు ఒప్పుకున్నారులే. అండ్ దానికి రెస్పాన్స్ గా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఖవాజా ఆసిఫ్ గారు తాలిబాన్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఓపెన్ వార్ ని డిక్లేర్ చేశాడు. అండ్ ఈ ఆపరేషన్ కి వాళ్ళు పెట్టుకున్న పేరు గజబ్ లిల్ హక్. ఇక్కడ సీన్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి. ఇంతకు ముందు పాకిస్తాన్ టీటీపీ మెంబర్స్ ని టార్గెట్ చేసుకొని అటాక్ చేసింది. ఈసారి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ మీదకే డైరెక్ట్ గా యుద్ధానికి వెళ్ళింది. అండ్ ఈసారి మెయిన్ గా కాబుల్, కాందహార్, పక్తియా, నాంగహార్ ఈ 4 ప్రావిన్సెస్ పై మేజర్ గా ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. అండ్ ఇందులో వాళ్ళు 2 కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ ని, 3 బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ అండ్ 2 అమ్యునిషన్ డిపోట్స్, 1 లాజిస్టిక్ బేస్ అండ్ మోర్ దాన్ 80 ట్యాంక్స్. అంతేకాకుండా 133 తాలిబాన్ ఫైటర్స్ ని కూడా చంపామని అఫీషియల్ గా అనౌన్స్ చేసుకున్నారు. ఇంతకు ముందు తాలిబాన్ ఫైటర్స్ క్యాప్చర్ చేసిన బార్డర్ పోస్ట్ ని తిరిగి రీక్యాప్చర్ చేశామని అండ్ ఎక్స్ట్రాగా ఇంకో 27 బార్డర్ పోస్టులను కూడా డిస్ట్రాయ్ చేశామని చెప్పుకొచ్చారు. అండ్ దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అఫీషియల్స్ పాకిస్తాన్ తో ఓపెన్ టాక్స్ జరపాలనుకున్నారు. పాకిస్తాన్ వీళ్ళు మనకి భయపడుతున్నారు అనుకొని నెగోషియేషన్స్ కి ఒప్పుకోలేదు. మళ్ళీ ఫ్రెష్ గా February 27 ఆఫ్ఘనిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈసారి మిలిటరీ బేసెస్ ని టార్గెట్ చేసుకొని అటాక్ చేసింది. అందరూ తాలిబాన్లు భయపడ్డారు అనుకున్నారు. కానీ అదే రోజు సాయంత్రం వరకు వాళ్ళు వెయిట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పాకిస్తాన్లో అబోటాబాద్, ఫజియాబాద్ ఇంకా కొన్ని మిలిటరీ బేసెస్ ని టార్గెట్ గా చేసుకొని ఎయిర్ స్ట్రైక్స్ జరిపామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బట్ పాకిస్తాన్ ఏమో చిన్న డ్రోన్స్ తో అటాక్ చేయాలని ప్రయత్నించారు. కానీ మా యాంటీ డ్రోన్ సిస్టమ్ వాటిని మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసిందని చెప్తోంది. అదే రోజు పాకిస్తాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ ఇప్పటి వరకు మేము జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ లో 247 తాలిబాన్స్ ని చంపామని, అలానే 73 ఆఫ్ఘాన్ పోస్ట్ ని డిస్ట్రాయ్ చేశామని చెప్పాడు. అందరూ కథ ఇక్కడితో అయిపోయింది అనుకున్నారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. తర్వాత రోజు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ మళ్ళీ పాకిస్తాన్ బార్డర్స్ లో న్యూ వేవ్ ఆఫ్ అటాక్స్ ని స్టార్ట్ చేశారు. కానీ ఈసారి వీళ్ళకి తోడుగా టీటీపీ తెహ్రీకే తాలిబాన్ కూడా సపోర్ట్ వచ్చింది. ఈసారి పాకిస్తాన్ ని 2 సైడ్ నుండి లాక్ చేశారు. పాకిస్తాన్ పై అటాక్స్ డోస్ డబల్ అయింది. టీటీపీ లీడర్ అయిన నూర్ వాలీ మసూద్ ఈసారి పాకిస్తాన్ సోల్జర్స్ ని చంపినప్పుడు డైరెక్ట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలోనే పోస్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ప్రతిసారి మా సైడ్ తక్కువ మంది చనిపోయారని చెప్పుకునే పాకిస్తాన్ ని కరెక్ట్ గా లాక్ చేశాడు. ఈసారి పాకిస్తాన్ అబద్ధం అయితే చెప్పలేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో డైరెక్ట్ పోస్ట్ అవుతాయి. అండ్ ఇదే టైంలో టీటీపీకి సపోర్ట్ గా జమాత్ ఉల్ అహ్రర్ అనే మరో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ పై అటాక్స్ చేసింది. వీళ్ళైతే మెయిన్ గా సింధ్ అండ్ పంజాబ్ ప్రావిన్సెస్ ని టార్గెట్ గా చేసుకుని అటాక్స్ చేశారు. పాకిస్తాన్ కి అసలు ఏం అర్థం కాలేదు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ యూజ్ చేసిన తెలివైన స్ట్రాటజీ ఏంటంటే ప్రాక్సీ వార్. ఎలాగైతే ఇరాన్ హెజ్బుల్లాకి ఫండింగ్ ఇచ్చి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పంపుతుందో అలా అన్నమాట. ఈసారి పాకిస్తాన్ కి గట్టిగానే డ్యామేజ్ జరిగింది. మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పై అటాక్ డోస్ అనేది పెంచింది. ఈసారి 46
6 లొకేషన్స్ని టార్గెట్గా చేసుకొని అటాక్ చేశాం. అండ్ ఇందులో 415 మెంబర్స్ తాలిబాన్ సోల్జర్స్ని చంపేశాం అండ్ 15 మెంబర్స్ పాకిస్తాన్ సోల్జర్స్ కూడా చనిపోయారని క్లెయిమ్ చేశారు. బట్ తాలిబాన్ ఏమో మేమే 110 పాకిస్తాన్ సోల్జర్స్ని చంపేశాం అండ్ 27 పాకిస్తాన్ బార్డర్ పోస్టులని క్యాప్చర్ చేశాం అండ్ ఫైనల్గా తాలిబాన్ సైడ్ 13 మంది చనిపోయారని అనౌన్స్ చేసుకున్నారు. అండ్ ఇదే టైంలో పాకిస్తాన్ ఒక ఫుటేజ్ని రిలీజ్ చేసింది అండ్ అందులో పాకిస్తాన్ సోల్జర్స్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ని క్రాస్ చేసి అక్కడున్న తాలిబాన్స్ కి సంబంధించిన ఒక అవుట్ పోస్ట్ ని క్యాప్చర్ చేస్తున్నారు. అండ్ అలానే ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీలో 32 స్క్వేర్ కిలోమీటర్స్ ని కూడా మేము ఆక్యుపై చేశామని ప్రకటించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ దీనికైతే వెంటనే ఏం రిప్లై ఇవ్వలేదు. కొద్ది సమయం వరకు వెయిట్ చేసి అదే రోజు ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ లో నూర్ఖాన్ బేస్ అండ్ 12th డివిజన్ ఆఫ్ కొట్టాలో డ్రోన్ అటాక్స్ చేసింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ అటాక్స్ కి సంబంధించి డ్రోన్ ఫుటేజెస్ ని ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. ఈసారి అయితే పాకిస్తాన్ అబద్ధం చెప్పే ఛాన్స్ కూడా లేదు. యాక్చువల్లీ ఓపెన్ వార్ని డిక్లేర్ చేసిందే పాకిస్తాన్. అలా చేసిన 2 రోజులకే మెయిన్ మిలిటరీ బేస్ అయిన నూర్ఖాన్ బేస్నే అటాక్ చేశారు. ఇదైతే పాకిస్తాన్ ఆర్మీకి ఒక షేమ్ఫుల్ యాక్ట్ అనే చెప్పాలి. పాకిస్తాన్ పై ఇన్ని అటాక్స్ జరిగినా వెనక్కి తగ్గలేదు. మళ్ళీ కాందహార్, కాబుల్ పై ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. ఈసారి 133 తాలిబాన్స్ని చంపాము అండ్ 200 మందికి పైగా ఇంజూర్ అయ్యారని అనౌన్స్ చేసుకున్నారు. మేము కూడా ఎక్కడా తగ్గేదే లేదని ఆఫ్ఘనిస్తాన్ కూడా 150 పాకిస్తాన్ ట్రూప్స్ని చంపేశామని అనౌన్స్ చేశారు. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్టయితే పాకిస్తాన్ ఇన్ని చావు దెబ్బలు తింటున్నా ఇంటర్నేషనల్ మీడియాకి మాత్రం అస్సలు లీక్ అవ్వకుండా చూసుకుంది. అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కూడా దీనికి కలిసి వచ్చింది. ప్రపంచమంతా ఇరాన్ ఇజ్రాయెల్ వార్నే చూస్తుంది కాబట్టి దీన్ని ఎవరు డేకలేదు. పాకిస్తాన్ ఇప్పటి వరకు జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ లో అఫీషియల్ గా రాని న్యూస్ ఏంటంటే వాళ్ళ అటాక్స్ లో ఎక్కువగా డ్యామేజ్ అయింది హౌసెస్, మాస్క్స్ అండ్ పబ్లిక్ ఫెసిలిటీస్. మార్చ్ 3న పాకిస్తాన్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ పై అటాక్ చేసింది. ఈసారి 464 తాలిబాన్ ఫైటర్స్ని చంపామని అండ్ అంతేకాకుండా 655 మెంబర్స్ని ఇంజూర్ చేశామని అండ్ అలానే ఎక్స్ట్రాగా ఒక 53 ఆఫ్ఘన్ బార్డర్ పాయింట్స్ని కూడా క్యాప్చర్ చేశామని చెప్పుకుంది. అండ్ ఈ అటాక్లో వాళ్ళు డిస్ట్రాయ్ చేసింది 192 ట్యాంక్స్, 188 తాలిబాన్ చెక్ పాయింట్స్ని కూడా. ఈ యుద్ధంలో సివిలియన్స్ ఎక్కువగా నష్టపోతున్నారని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పీస్ నెగోషియేషన్స్కి చైనా, రష్యా వచ్చినప్పటికీ పాకిస్తాన్ నెగోషియేషన్కి ఒప్పుకోలేదు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుందని వాళ్ళకి రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. మార్చ్ 4న పాకిస్తాన్ నీచమైన చర్యకి తెగపడింది. ఈసారి వాళ్ళు ఎర్త్క్వేక్ ఎఫెక్టెడ్ రెఫ్యూజీ క్యాంప్ ని టార్గెట్ చేసి అటాక్ చేశారు. ఈ అటాక్లో 3 సివిలియన్స్ చనిపోయారు అండ్ 7 మెంబర్స్కి పైగా ఇంజూర్ అయ్యారు. అండ్ ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఆ రెఫ్యూజీ క్యాంప్స్లో ఉండే 655 ఫ్యామిలీస్ని సేఫ్ ప్లేస్కి తరలించారు. ఆఫ్ఘనిస్తాన్ ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంది. ఒక రోజు ఆగి మార్చ్ 6న మోటార్ షెల్స్తో పాకిస్తాన్లోని మొహమ్మద్ డిస్టిక్ పై అటాక్ చేసింది. అండ్ ఈ అటాక్లో ఎంతమంది చనిపోయారు అనేది పాకిస్తాన్ ఇంకా అఫీషియల్గా చెప్పలేదు. అండ్ ఇప్పటి వరకు ఈ 2 కంట్రీస్ మధ్యన జరిగిన అటాక్స్ ఇవి. ఈ 2 కంట్రీస్ పై ఒకరిపై ఒకరు అటాక్ జరుపుకోవద్దని సీజ్ ఫైర్ కూడా ఏం కాలేదు. మళ్ళీ అటాక్స్ ఎప్పుడైనా జరగొచ్చు. ఈ 2 కంట్రీస్ మధ్యన గొడవకి మరో ముఖ్యమైన కారణం డ్యూరెన్ లైన్ బార్డర్ డిస్ప్యూట్. ఈ డ్యూరెన్ లైన్ ఏంటంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని డివైడ్ చేసే ఒక బార్డర్ లైన్. 2640 కిలోమీటర్స్ పొడవైన ఈ డ్యూరెన్ లైన్ బ్రిటిషర్స్ ఉన్న కాలంలో ఈ 2 కంట్రీస్ మధ్యన అఫీషియల్ బార్డర్ గా డిక్లేర్ చేశారు. సమస్య ఇక్కడే మొదలైంది చూడండి. పాస్టన్ అనే ఒక ట్రైబ్ 2 భాగాలుగా విభజించబడింది. కొంతమంది ఆఫ్ఘనిస్తాన్లో, కొంతమంది పాకిస్తాన్లో. ఇక్కడేంటంటే పాకిస్తాన్ డ్యూరెన్ లైన్ ని అఫీషియల్ బార్డర్గా అంగీకరించింది. బట్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం దీన్ని అస్సలు ఒప్పుకోలేదు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఒప్పందం జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఒప్పందం చెల్లదు అని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అంటున్నారు. అండ్ ఇదే టైంలో పాకిస్తాన్లో ఉండే పాస్టూన్ ట్రైబ్స్ మాకు సపరేట్ పాస్టూనిస్తాన్ అనే ఒక దేశం కావాలని ఫైట్ చేస్తున్నారు. పాస్టూనిస్తాన్ దేశం కావాలనే పాస్టూన్ ట్రైబ్స్కి ఆఫ్ఘనిస్తాన్ మద్దతు ఇచ్చింది. కానీ పాకిస్తాన్ దీన్ని గట్టిగా అపోజ్ చేసింది. ఈ కారణం వల్ల తరచూ ఈ 2 కంట్రీస్ బార్డర్స్ లో ఎప్పుడూ ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. పాస్టన్స్ కి సపోర్టింగ్ గా పుట్టిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మనం మాట్లాడుకునే టీటీపీ, టెహ్రీకే తాలిబాన్. పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ ఏమంటున్నాడంటే మాకు డిమాండ్ ఉంది, అది తీరిస్తే ఆఫ్ఘనిస్తాన్ పై మళ్ళీ అటాక్ చేయమన్నారు. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ టీటీపీకి షెల్టర్ ఇవ్వద్దని. ఇది ఎలా అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్లకి షెల్టర్ ఇచ్చి మన కంట్రీపై అటాక్ ఎలా చేపించి మాకు సంబంధం లేదంటుందో సేమ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా టీటీపీకి మాకు అసలు సంబంధమే లేదన్నారు. ఇక్కడ పాకిస్తాన్ తిక్క కుదిరింది. ఇంకా ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలీదు. ప్రెసెంట్ అయితే 2 సైడ్ల వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.